హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఇవాళ మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ కాన్సెప్ట్ అయితే చూసేద్దాము. ఈ అన్నీ కూడా చినాన్ ఫ్యాబ్రిక్లో ఉన్న టూ కట్ పీస్ శారీస్ అనమాట. టూ కట్స్ అంటే జాయింట్ ఎక్కడైనా రావచ్చు, అది పళ్ళు సైడ్ అయినా రావచ్చు, లేదా కుచ్చుళ్ళ సైడ్ అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చండి. సో ముందుగానే చెప్తున్నాను, తీసుకున్నాక ఏంటి ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అని మాత్రం అనొద్దు. ఎందుకంటే వీడియోలో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీడియో వినకుండా తీసుకోవడం అది మీ మిస్టేక్. సో వీడియో ఎందుకు స్కిప్ చేయాలి? మనం ఇచ్చే 7 to 8 minutes వీడియోని వినకుండా తీసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే ఆ వీడియోలోనే కదా నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. మళ్ళీ వినకుండా తీసుకొని నేను అనుకున్నాను అలా అనొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్, వినండి వీడియో. జస్ట్ 7 to 8 minutes అంతే. అండ్ ఇంకొకటి, మనకి లెన్స్ కూడా 5 to 6 meters మధ్యలో ఉంటాయి. అంటే అన్నీ 6 meters రావు కదా. 5 to 6 అంటే ఏంటి మీనింగ్? 5 అయినా ఉండొచ్చు, 5:30, 5.5, 1 to 6, లేదా 6 అయినా ఉండొచ్చు. సో ఇన్ బిట్వీన్ అయినా ఉండొచ్చు. సో ఇది ఇంకొకటి, మోస్ట్లీ అన్ని శారీస్కి పళ్ళు ఆర్ బ్లౌజ్ ఏదైనా ఒకటి రావచ్చు, లేదా 2 రావచ్చు. ఏదో ఒకటో రెండో శారీస్కి 2 రాకపోవచ్చు, బట్ రేర్ కేసెస్లో. అండ్ లెన్స్ కూడా నేను చెప్పాను 5 to 6 meters. అండ్ ఇంకొకటి, ఎక్కడైనా చిన్నగా మిస్టేక్స్ అయినా, మిస్ప్రింట్స్ అయినా, డ్యామేజెస్ అయినా ఉంటాయి, లేదంటే లేదు. బట్ మోస్ట్లీ మీకు చూపించే ఫ్యాబ్రిక్ అనేది చినాన్స్లోనే. కొన్ని ప్లెయిన్స్ ఉన్నాయి, లైక్ స్పేషల్ పైన కొంచెం డిజైనింగ్ వచ్చి, వీటిల్లో కొన్ని జార్జెట్స్ కూడా ఉన్నాయండి. సో అన్నీ మిక్స్లో ఉన్నాయి. మీరు చూసుకొని మీకు కావాల్సిన పీస్ కింద మన టైటిల్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్ షాట్స్ పంపించండి. అంటే మీకు ఏదైతే శారీ కావాలో క్లియర్ స్క్రీన్ షాట్స్ పంపించండి. సో దట్ శారీస్ మిస్టేక్లో వెళ్ళకుండా మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ శారీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో 60 అనేది ఇట్స్ అ మినిమమ్ షిప్పింగ్ ఛార్జ్. సో 60 టూ మచ్ అని అనుకుంటే వద్దు, ఇంకా మాతో అసలు ఆ కన్వర్జేషనే పెట్టకండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాము. సో జనరలీ మీకు తెలుసు, మాకు తెలుసు, ఎందుకు మరి నాతో అంత అది చేస్తారో నాకు తెలియదు. కానీ షిప్పింగ్లో 60 అనేది ఇట్స్ అ మినిమమ్ ఛార్జ్ అండి. హండ్రెడ్స్ పెట్టి తెప్పించుకుంటున్నాం ఒక్క శారీకి, ఒక్క పీస్కి. ఏదైనా లైక్ ఇలా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాకుండా సో నార్మల్గా యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజెస్లో మనం ఫుల్ శారీస్ తెప్పించుకుంటే, నాతో అనే వాళ్ళందరూ నా దగ్గర ఎలా తీసుకుంటున్నారో అయినో మీరు కూడా ఫుల్ శారీస్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి ఎందుకు అంత ఆగ్యూ చెప్పండి? అది నాకేం ఇవ్వట్లేదు. జస్ట్ మన ట్రాన్స్పోర్ట్ అక్కడ నుండి నా దగ్గర నుండి మీ దగ్గర రావడానికి అదొక ఛార్జ్. ఓకే, అది మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే లీవ్ ఇట్, వదిలేసేయండి, తీసుకోకండి. బట్ అది మాత్రం మినిమం ఛార్జ్. అంతకన్నా తక్కువలో వి కాంట్ ప్రొవైడ్. ఎందుకంటే మాకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. వీ నీడ్ టు కవర్ దట్. ఓకే, శారీస్ ఛార్జెస్ కాకుండా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. అండ్ కవర్ ఛార్జెస్ ఇవన్నీ మేము ఇంకా యాడ్ చేస్తే చాలా అవుతుంది. జస్ట్ మీకు మా దగ్గర నుండి మీకు రావడానికి మాత్రమే మేము షిప్పింగ్ ఛార్జెస్ వేస్తున్నాము, అంతే. సో ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఆ కవర్ ఛార్జెస్ అన్నీ ఒక 10 rupees అలా వెళ్ళిపోతాయి. సో ఎవ్రీ ఆర్డర్కి, ఎవ్రీ శారీకి అలా పోతే ఎంత చాలా తక్కువలో మేము ఇస్తున్నాము. ఇంకా అందులో మీరు అడిగితే మాత్రం అది కరెక్ట్ కాదండి. నా సైడ్ నుండి కూడా మీరు ఆలోచించాలి. కొందరు ఏమంటున్నారు, మేడం మా అకౌంట్లో మనీ లేవు అంటే మరి నేనేం చేయాలి చెప్పండి? మార్నింగ్ వేస్తాము అంటారు. కొందరు అనే విధానం చూసి ఓకే వేస్తారులే అని ఊరుకుంటే, మళ్ళీ మేము అడిగి మేము ఇంటిమేట్ చేసేంత వరకు వేయరు. ఆయన చేసిన తర్వాత కూడా సారీ మేడం, వేరే వాళ్ళకి ఇచ్చేసాను, ఇది కాదండి పద్ధతి. మీకు కావాలంటే పక్కన పెట్టమనాలి, అంతేకాని అసలు ఇలా ఇవ్వని పెట్టించి మళ్ళీ కాల్స్ చేయించుకొని అమ్మో అలా చేయడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే మీకు వద్దనుకుంటే ఇమ్మీడియట్గా వద్దని చెప్పాలి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి సోల్డ్ అవుట్స్ చెప్తూ ఉంటాను కదా. సో అందుకే మేము మోస్ట్లీ హోల్డ్ చేయము. మరి ఎవరికో కొందరికి ఇంకా అనిపిస్తే మాత్రమే తప్పించి జెన్యూన్గా ఉండరు. ఎవరో ఒకరో ఇద్దరు వేశారు కానీ అందరు అలా ఉండరు. సో అందరినీ నమ్మి మేము పక్కన పెట్టేస్తే ఇంక అందరికీ సోల్డ్ అవుట్స్ చెప్తే అవన్నీ మళ్ళీ మాకు మిగులుతాయి కదా. సో అలా కాదు. నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. ఓకే,
ఇంకా ఇవన్నీ కూడా మనకి చెప్పాను కదా, కొన్ని జార్జెట్స్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, కొన్ని స్పేస్ సిల్క్స్లో ప్యాటర్న్స్ ఉన్నాయి. అవైతే ప్యూర్లీ కస్టమైజేషన్స్కి. లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలామంది తీసుకున్నారు, స్టిల్ అడిగారు. కానీ మనం ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏ వీడియో అవుతుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, ఓల్డ్ వీడియోస్కి కన్నా. సో అవి వేరే వాంట్లో వేసి ప్యాక్ చేస్తాము. సో మాకు తెలీదు, మళ్ళీ అది ఓపెన్ చేసి చూస్తే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని తెలుస్తుంది. సో అందువల్ల వాటికి అసలు రిప్లైస్ ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుడు ఎవరైతే అడిగారో ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తీసుకోవచ్చు ఈ వీడియోలోంచి. సో ఇవన్నీ కూడా మంచి మంచి పీసెస్ అండి. లైక్ 280, 270, 300 సేల్లోవి మనకి ఇప్పుడు మంచి ఆఫర్ సేల్లో వస్తున్నాయి. టు క్లియర్ మై స్టాక్ అంతే. అంటే ఇవి చాలా అన్ని కలెక్షన్స్లోంచి బెస్ట్ పీసెస్ అనమాట. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్యూర్ చినాన్స్. ఆ షైనీనెస్ చూడండి. మనం ఏవైతే ఇప్పుడు సెంటర్ జాయింట్ పెట్టి తీసుకున్నామో వాటికన్నా ఇంకా ఎక్కువ షైన్లో ఉన్న శారీస్. మీరు ఒకసారి తీసుకోండి, తీసుకున్నాక యు నో ది, అంటే మీకు అర్థమవుతుంది ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి చాలా బాగుంటుంది. దాన్ని ట్రస్ట్ చేసి తీసుకోండి, ఓకేనా. సో ఇదైతే కొంచెం చినాన్ జార్జెట్ అనమాట. సో చినాన్స్ అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయన్నమాట. లైక్ షైనీవి, కొంచెం స్మూత్. సో ఈ పర్టికులర్ శారీకి పళ్ళు ఉంది, బ్లౌజ్ ఉంది, మనకి ట్యాజిల్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని శారీస్కి పల్లోస్ అండ్ బ్లౌజెస్ రెండు ఉంటున్నాయి, కొన్నిటికి ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డైలీ వే పర్పస్ తీసుకోవచ్చు. 250కి ఏమొస్తుంది చెప్పండి, 3 తీసుకోండి మంచిగా. మీకు 3 శారీస్కి 100 రూపీస్, అంటే ఈచ్ శారీకి 33 రూపీస్ చేంజ్ అలా పడుతుంది షిప్పింగ్. సో అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కలిపి ఒక 3-4 తీసుకున్నారనుకోండి, షిప్పింగ్ అనేది సేవ్ అవుతుంది. బెస్ట్ సజెషనే కదా ఇది. కావాలి అని ఇక చాలామంది కస్టమర్స్ తీసుకుంటారు అలా 4, 5, ఈవెన్ 9, 10 తీసుకునే కస్టమర్స్ ఉన్నారు. బట్ తెలియని వాళ్ళకి ఇది ఒక ఐడియా అంతే. అది మీ ఇష్టం, ఒకటైనా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనం ఇక్కడ సేమ్ ప్యాటర్న్లో కలర్ వేరియేషన్స్తో చూపించట్లేదు. కొన్ని ఫ్యాబ్రిక్స్ వేరే ఉంటున్నాయి, డిజైన్స్ వేరే ఉంటున్నాయి. సో మీకు తీసుకున్నా కూడా, మీరు ఒక్కరు తీసుకున్నా కూడా అరే ఒకటే మోడల్లో ఎన్ని కలర్స్ తీసుకున్నామని కాకుండా డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 తీసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మనకేంటి అంటే 5 to 6 మీటర్స్ మధ్యలో ఉంటుంది. చినాన్స్, జార్జెట్స్, స్పేస్ సిల్క్ పైన ప్యాటర్న్స్, సో అన్ని మిక్స్ లాట్లో ఉన్నాయి. సో ఎన్ని కావాలనుకుంటే అన్నీ కింద టైటిల్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్స్ పెట్టేసేసేయండి. మేము అవైలబిలిటీ చెక్ చేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ మా జీపే, ఫోన్పే నెంబర్ ఇస్తాము, ఓకేనా. కొంచెం ఎవరైతే ఇండియన్ పోస్ట్ ఇంకా రాలేదో, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, మర్చిపోయాం నేమ్స్, వాళ్ళు ఒకసారి మాకు ఇంటిమేట్ చేయండి. రేపు పొద్దున పోస్ట్ ఆఫీస్లో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బై బాయ్.